ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం లభించి జ్ఞానము ప్రకాశించి దర్శించుకోవడం వలన నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి అభిషేకం కలిగి బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతియుక్త చేత ఈ బిల్వహారతిని దర్శించుకునటం వల్ల 7 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి ఈ నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగు.
తూర్పున సద్యోజాత ముఖము, దక్షిణమున అఘోర ముఖము, పశ్చిమమున వామదేవ ముఖము, ఉత్తరమున ఈశాన ముఖము, ఊర్ధ్వమున శాంత ముఖము విరాజిల్లుతూ ఉండును కావున ఈ పంచహారతి దర్శించుకొనుట వలన శత్రుబాధలు తొలగి ఆరోగ్యము, మనశ్శాంతి, విజ్ఞానము కలుగు. అమ్మవారు ప్రకృతి స్వరూపము